2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒక అద్భుతం జరిగింది. ఈ చారిత్రాత్మక రాజకీయ సంచలనం వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. కేవలం 2 ఏళ్ల క్రితం పుట్టిన విజయ్ టీవీకే పార్టీ 50 ఏళ్ల ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని ఎలా బద్దలు కొట్టిందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. చూడండి, మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో ఏకంగా 100కు పైగా సీట్లతో టీవీకే ప్రభంజనం సృష్టించింది. ఇది నిజంగా రికార్డ్ బ్రేకింగ్. పార్టీ ఇచ్చిన 7 కీలక హామీలు బాగా పనిచేశాయి. ముఖ్యంగా నెలకు 2,500 రూపాయలిచ్చే మగళీర్ తిట్టం లాంటి మహిళా పథకాలు ఓటర్లను ఆకర్షించాయి. అలాగే విద్యార్థులకు ఏటా 15,000, పూర్తిస్థాయి రుణమాఫీ లాంటి పటిష్టమైన హామీలు యువతకు, రైతులకు కొండంత అండగా నిలిచాయి. అయితే కేవలం ఈ పథకాలే ఈ 100+ సీట్ల సంచలన విజయానికి కారణమా? ఈ ఎన్నికల భూకంపం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డేటా గమనిస్తే తొలిసారి ఓటు వేసిన యువతలో ఏకంగా 68% మంది పాత పార్టీలను కాదని టీవీకే వైపే నిలబడ్డారు. ఈ గ్రౌండ్ లెవెల్ మ్యాజిక్ వెనుకున్నది వ్యూహకర్త కపిల్ సాహు. ఆయన సాధారణ అభిమాన సంఘాలను ఒక బలమైన రాజకీయ సైన్యంగా మార్చేశారు. పెరిగిన ఖర్చులు, అవినీతి ఆరోపణలతో ఉన్న తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను టీవీకే ఒక పర్ఫెక్ట్ క్లీన్ ప్రత్యామ్నాయంగా మార్చుకోగలిగింది. ఇక్కడ టీవీకే అద్భుతమైన హైబ్రిడ్ మోడల్ వాడింది. పాత సామాజిక న్యాయానికి, కొత్త టెక్ వృద్ధికి ముడిపెడుతూ మధ్యతరగతిని కూడా అట్రాక్ట్ చేసింది. దీనికి బెస్ట్ ఉదాహరణ రాయపురంలో ఒక సాధారణ ఆటో డ్రైవర్ కె. విజయధాము ఏకంగా బడా రాజకీయ ఉద్దండులని ఓడించడం. ఒక రకంగా చెప్పాలంటే 1977లో ఎంజీఆర్, 1983లో ఎన్టీఆర్ సృష్టించిన సంచలనాలు మళ్లీ ఇప్పుడు 2026లో రిపీట్ అయ్యాయి అనిపిస్తోంది కదూ? మరి ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తులో భారతీయ ప్రాంతీయ రాజకీయాల ఆటతీరును శాశ్వతంగా మార్చేస్తుందా? వేచి చూడాల్సిందే.